హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈగల్ టెక్. ఇవాళ మనం ప్రీమియర్ లోపల క్లాస్ థర్డ్ ఇది. ఇన్ కేస్ మీరు గిట్ట ప్రీవియస్ క్లాస్లో వినకపోయినట్టయితే మనం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తా, అక్కడ నుంచి చూడండి. చూడనట్టయితే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం ఫ్రీగా వీడియోస్ అనేవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే కాకుండా సోర్స్ విండో అనేది ఎట్లా పనిచేస్తుంది దీని లోపల. సోర్స్ విండో గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి. అండ్ అలాగే వీడియోస్ ఎట్లా దొరకాలి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, రాయల్టీ ఫ్రీ, అవి కూడా మనం యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవడానికి మనకు వస్తాయి అన్నట్టు. మరి మనం లేట్ ఎందుకు, మనం స్టార్ట్ చేసుకుందాం. మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక సైట్ ఉంది, PEXELS.com. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పిన ఈ సైట్ గురించి. మనం ప్రీమియర్ సాఫ్ట్వేర్ కోసం అని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. నేను దీనిలో నుంచి ఎప్పుడైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ అలాగే కొన్ని ప్రీవియస్గా కొన్ని ఫ్రీగా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అన్నట్టు. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, అక్కడ నుంచి అయితే చూడండి, కంప్లీట్గా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవి. అండ్ మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నట్టయితే నేను ఇది ఒక వీడియో డౌన్లోడ్ చేసుకున్నా. ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకు 4K పెట్టుకోవచ్చు, ఆటో పెట్టుకోవచ్చు, నీకు ఇష్టమైన సైజ్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది కదా. అండ్ మనం నెక్స్ట్ ఏంటంటే నేను డౌన్లోడ్ ఎక్కడ చేసుకున్నాను చూపిస్తాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టినట్టు అవి. ఇక్కడ ఇదొక వీడియో ఉంది, అండ్ అలాగే ఇదొక వీడియో ఉంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం దీన్ని. ఓకే, నా VLC మీడియా ప్లేయర్ ప్రాబ్లం ఉంది, ప్లే అయితే అవ్వట్లేదు దీనిలో. నేనైతే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, రెండింటిని సెలెక్ట్ చేసుకున్నా, చూసిరు కదా, ఇదొక వీడియో అండ్ ఇదొక వీడియో, రెండింటిని అదే సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన. అండ్ అలాగే ఇంకొన్ని వీడియోస్ కూడా అవి కూడా దాని నుంచి డౌన్లోడ్ చేసిన. రెండింటిని క్లిక్ చేసి డ్రాగ్ చేసి డైరెక్ట్ నేను ప్రీమియర్ లోపల ప్రాజెక్ట్ విండోలో నేను డ్రాప్ చేస్తాను డైరెక్ట్. ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫైల్స్ని. ఇక్కడ చూసినట్టయితే ఇవి థంబ్నెయిల్స్లోనే. నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇది ఉంది కదా, దీన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సోర్స్ విండో ఉంది కదా, సోర్స్ విండోలో మన వీడియో ఎలా రావాలి. వీడియో రావాలంటే ఫస్ట్ వీడియో ఏంటి, ఇది, లేదంటే ఏదన్నా చూస్ చేసుకో నీకు నచ్చింది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఏదైతే మనం వీడియో పైనకి వెళ్తామో ఆ వీడియో అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది అన్నట్టు. ఇగో ఈ విధంగా మనకు హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని డబల్ క్లిక్ చేసినట్టయితే సోర్స్ విండోలోకి అయితే వచ్చేస్తుంది అన్నట్టు అది. ఓకే, ఇక్కడ చూడండి, మనకైతే లోడ్ అవుతుంది, సోర్స్ విండోలో అయితే వచ్చేస్తుంది ఇక్కడికి. ఇక్కడ చూసినట్టయితే సోర్స్ విండోలో అయితే వీడియో అయితే వచ్చేసింది. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు వీడియోని. ఇక్కడ ప్లే చేసుకున్నట్టయితే మన వీడియో అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు మనం పాజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పక్కనున్న బటన్స్ దేనికి పనిచేస్తాయంటే స్టెప్ ఫార్వర్డ్ 1 ఫ్రేమ్, ఒక ఫ్రేమ్కి ముందుకి ఫార్వర్డ్ చేస్తా అన్నట్టు. చూడు, ఇక్కడ మూమెంట్ అయితే చూసినావు, ఫ్రేమ్ వైస్ మూమెంట్ అవుతుంది. అలాగే మనం బ్యాక్వర్డ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇంకా పక్కన ఉన్నాయి కదా అవి యారోస్ కూడా, వీటి గురించి కూడా చెప్తా, జస్ట్ వెయిట్ చేయండి. దానికంటే ముందు మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా, మనం ఈ ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే ఇమేజ్ లాగా. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇదేమవుతుంది, ఎక్స్పోర్ట్ అని చెప్పని అడుగుతుంది. ఇక్కడ నువ్వు ఏదైనా రినేమ్ ఇచ్చుకోవాలనుకుంటే రినేమ్ ఇచ్చుకో, OCEAN, ఓషన్ అని రినేమ్ ఇచ్చుకుంటున్నా. అలాగే BMP ఫార్మాట్ అడుగుతుంది, నీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకో. నేనైతే JPEG ఫార్మాట్ పెట్టుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సేవ్ అవుతుంది పాత్. ఇక్కడ చూడండి, యూజర్స్ డాక్యుమెంట్స్, ఇక్కడ అయితే సేవ్ అవుతుంది. అక్కడ కావాలనుకుంటే బ్రౌజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఒక ప్యానల్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, డెస్క్టాప్ పైన సేవ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసుకున్నట్టయితే డెస్క్టాప్ పైన అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూడాలంటే ఏం చేయాలా, ఏం లేదు, మినిమైజ్ చేసుకుందాం దీన్ని. ఇక్కడ చూసినట్టయితే మన ఇమేజ్ అయితే ఇక్కడ సేవ్ అయిపోయింది. ఓకే, ఆ ఇమేజ్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇక్కడ చూసినట్టయితే మన ఇమేజ్ అయితే ఓపెన్ అయింది. ఇవి చూడండి, ఈ ఇమేజ్ అయితే మనం స్నాప్ తీసినాం అన్నట్టు. ఎక్స్పోర్ట్ స్నాప్ చేస్తే ఈ విధంగా మనకు స్నాప్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. క్వాలిటీ అయితే బాగానే ఉంది, మన వీడియో క్వాలిటీ బట్టి మన ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ప్రీమియర్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, పక్కనున్న ఆప్షన్స్ ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే వీటి గురించి కూడా చెప్తా, జస్ట్ ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ వీడియోలో ఒక సర్టెన్ ప్లేస్ నుంచి మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి టైమ్ లైన్లోకి. ఏం చేద్దాం, ఇక్కడ మార్కిన్ అనే ఆప్షన్ ఉంది. అండ్ అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మార్క్అవుట్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ స్పేస్ ఉంది కదా, ఇది మాత్రమే మనకు కావాలనుకుంటే డైరెక్ట్ క్లిక్ చేసి వీడియో పైన ఇట్లా డ్రాప్ చేసినట్టయితే
ఈ ప్లేస్లోకి ఆ వీడియో అనేది వచ్చేస్తా అన్నట్టు. ఓన్లీ ఇంతమందమే వస్తా అన్నట్టు. ఈ పక్కన ఉన్న వీడియో మాత్రం రాదు, ఎందుకంటే అది తీసేసింది అన్నట్టు. ఈ విధంగా మనమైతే సోర్స్ ప్యానల్ అయితే సోర్స్ విండోని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది ప్లే అవుతుంది, అంతమందమే ప్లే అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని లోపల ఇక్కడ పక్కన ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, షిఫ్ట్ గో టు ఇన్ ఉంది, ఇంకోటి గో టు అవుట్ ఉంది. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు గో టు ఇన్ కొడితే ఈ కార్నర్కి వెళ్ళిపోతుంది ఇది, అండ్ గో టు అవుట్ కొడితే ఇది ఈ కార్నర్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇవి రెండు ఈ విధంగా పనిచేస్తాయి. అండ్ ఇదైతే మార్క్ ఇన్ మార్క్ అవుట్, వీటికి షార్ట్ కట్స్ వచ్చేసి మార్క్ ఇన్ది ఐ అండ్ మార్క్ అవుట్ వచ్చేసి ఓ. ఇక్కడ లాస్ట్లో చూసినట్టయితే నేను ఏమైతే బటన్స్ ప్రెస్ చేస్తానో ఇక్కడ మనకు షార్ట్ కట్స్ అయితే వచ్చేస్తాయి, దానిపైన ఒకసారి ఫోకస్ చేయండి మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ వీడియోని అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, అండ్ అలాగే ఇంకొక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. దీనిపైన కూడా నేను డబుల్ క్లిక్ చేసుకుంటా, ఆ వీడియో కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నేను ఈ వీడియోని ఇక్కడ నుండి తీసుకోవాలనుకుంటున్నా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా అండ్ అలాగే కొంచెం దూరం తీసుకెళ్ళి కొంచెం ఇక్కడ వరకు క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, ఈ వీడియోలో మనకు వచ్చేసి ఆడియో ఫైల్ ఉంది. ఇప్పుడు మనకు ఆడియో ఫైల్ వద్దనుకుంటే ఏం చేయాలి, Ctrl+Z ప్రెస్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆడియో ఫైల్ రావద్దనుకుంటే ఇక్కడ మనకు ఇది వీడియో ఫార్మాట్, ఇది డ్రాగ్ ఓన్లీ వీడియో అండ్ డ్రాగ్ ఓన్లీ ఆడియో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రాప్ చేసినట్టయితే ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది, ఆడియో. ఓకే, ఇప్పుడు మనకు ఓన్లీ ఆడియో కావాలనుకుంటే ఏం చేయాలి, అదే సేమ్ డ్రాగ్ ఓన్లీ ఆడియో పైనకి వచ్చేసినట్టయితే ఓన్లీ ఆడియో వచ్చేస్తుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా మనం షార్ట్ కట్స్ అయితే యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా చేయొచ్చు, పెద్ద టఫ్ ఏమి ఉండదన్నట్టు మనకి ఇది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓన్లీ వీడియో యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ అలాగే వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సపోజ్ వీటి మధ్యలో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని జూమ్ చేయొచ్చు అన్నట్టు. దీంతో కూడా ఇక్కడ నేను జూమ్ చేసుకుంటున్నా ఈ విధంగా. ఇప్పుడు ఈ సెంటర్లో మనకు ఒక వీడియో రావాలి. ఏ వీడియో, ప్రీవియస్ వీడియో ఉంది కదా, ఇది రావాలి. దీనిపైన డబల్ క్లిక్ చేసినట్టయితే ఏ పార్ట్ రావాలి, ఇక్కడ నుంచి రావాలి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ మినిట్ ఇక్కడ వరకు డ్రాప్ చేసుకున్నట్టయితే ఇంతమందం ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ వీడియో మనకి ఎక్కడ రావాలి, ఈ వీడియో సెంటర్లో రావాలి. దానికోసం ఏం చేద్దాం మనం, ఇక్కడ మనకు కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇన్సెట్ అనే బటన్ ఉంది, ఇన్సెట్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఆ వీడియో అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇగో ఇక్కడ నుండి పెడతా నేను ఇన్సెట్. ఓకే, ఇది సపరేట్ చేస్తుంది అన్నట్టు వీడియోని. ఇక్కడ నుంచి కట్ చేసి ఇటు సపరేట్ చేసేస్తుంది. ఇక్కడ నుంచి ప్లే చేసుకొని చూద్దాం, చూడు. సో ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగానైతే మనం వీడియో అయితే ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఆప్షన్, అది ఆప్షన్ కనిపించట్లేదు, జస్ట్ మినిట్. ఆప్షన్స్ కనిపిస్తలేదు, అది చూపిస్తా. ఓవర్ రైట్. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేసుకున్నది, అది మీకు చెప్పాలి కాబట్టి యాడ్ చేసుకున్నా. వాటి గురించి అయితే మీరు కన్ఫ్యూజ్ కాకండి, వీటి గురించి నేను తర్వాత చెప్తా. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఓవర్ రైట్ అని. మీకైతే డిఫాల్ట్గా వస్తుంది, అది నేను ప్యానల్స్ ఎప్పుడు చేంజ్ చేస్తాను అన్నట్టు. దానికోసం అనేది ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను సపరేట్గా యూట్యూబ్ కోసం ఒకటి సపరేట్గా నేను ఏమంటారు విండో వర్క్ స్పేస్ ఉంటాయి కదా, దాన్ని సపరేట్గా క్రియేట్ చేసుకున్నాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఓవర్ రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం ఇన్సెట్ అయితే చూసినాం కదా ఇందాక. ఇప్పుడు ఓవర్ రైట్ అనేది ఎట్లా పనిచేస్తుంది, ఓవర్ రైట్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియో ఉంది కదా, నేను ఈ వీడియోని ఇక్కడ కొంచెం పార్ట్ ఉంది. ఓకే, ఇక్కడ పార్ట్ని నేను ఈ సెంటర్లో యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, కొంచెం చిన్నగా చేస్తున్నది. ఈ విధంగా మనం దీన్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు, తక్కువ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తా అంటే ఇక్కడ పెట్టినా కదా, దీన్ని ఈ మౌస్ని ఇక్కడ పెట్టేసి ఈ మన కర్సర్ పాయింట్ని ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఆ వీడియో ఆ సెంటర్లో మొత్తం ఉంది చూసారా, అది మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నట్టు, అక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇది ఓవర్ రైట్ అనేది ఇట్లా పనిచేస్తుంది. ఓవర్ రైట్ను ఇన్సెట్ అనేది చాలా డిఫరెంట్ అన్నట్టు. ఓవర్ రైట్ ఏం చేస్తానంటే ఆ వీడియోని ఎగరగొట్టేస్తుంది అన్నట్టు, ఆ స్పేస్ మందం. ఆ వీడియో ఎంత ముక్క అవుతుంది చూసినావా, ఈ వీడియో ఇంత సైజ్ మందం, ఆ వీడియోని ఈ వీడియోని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఎగరగొట్టేస్తుంది. అండ్ మనం ఇన్సెట్ ఏం చేస్తామంటే దాన్ని రెండింటిని స్ప్లిట్ చేసి ఆ మధ్యలో అనేది మన వీడియో అనేది ప్లేస్ చేస్తుంది అన్నట్టు. వీటికైతే డిఫరెన్స్ అయితే ఇదే. అండ్ ఇవన్నీ అయితే మీకు అర్థమైన అనుకుంటా ఈ టూల్స్ అన్నీ. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయిన, దీని లోపల ఈ వీడియోకి మనం ఆడియో కూడా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా. మనం సపరేట్గా మనం ఫోల్డర్ నుంచి ఏదైనా ఆడియో తీసుకోండి,
నేనైతే ఇక్కడ నుంచి ఆడియో తీసుకుంటున్నా. ఈ ఆడియో నేను డైరెక్ట్ డ్రాప్ చేసుకుంటున్నా వీడియోలోకి. ఓకే, టైం లైన్ పైన డ్రాప్ చేసేస్తున్నా దీన్ని. ఓకే, ఈ విధంగా కూడా మనం ఆడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసేస్తా. కట్ గురించి నేను తర్వాత చెప్తా. ఓకే, ఒకసారి దీన్ని ప్లే చేసుకొని చూద్దాం. ఈ విధంగానైతే వీడియో అయితే ప్లే అవుతుంది. మనం స్మూత్గా ఎడిటింగ్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే బాగా యూస్ఫుల్ వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ మీకోసం ఎన్నో తీసుకొస్తా. ఈ థర్డ్ క్లాస్ మీకు ప్రీవియస్ క్లాస్ గిట్ట అనుకుంటే గిట్ట కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. అలాగే కార్డ్స్లో కూడా వదిలేసిన ఆల్రెడీ నేను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ అంతే మరి ఉంటా. టేక్ కేర్, బాయ్ అందరికీ.